ఓవైపు బావ ఇంకోవైపు బామ్మర్ది కార్ జోరును టాప్ గేర్ లో రేస్లోకి తీసుకెళ్లే స్కెచ్ వేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అన్ని తానే చెక్కబెట్టే ప్రయత్నం చేస్తుండగా హరీష్ రావుకు కూడా కీలక బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు టాక్. కేటీఆర్ సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే ప్లాన్ చేస్తుండగా ఆయనకు మరింత బలం చేకూర్చేలా హరీష్ రావుకు ప్రత్యేక సమన్వయ బాధ్యతలు ఇవ్వొచ్చనే ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ నాయకత్వం, హరీష్ రావు సమన్వయం అనే కొత్త ఫార్ములాపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీలో కొత్త వర్కింగ్ ఫార్ములా. కేటీఆర్ ఫుల్ స్పీడ్, హరీష్ కు స్పెషల్ రోల్, హరీష్ రావుకు ప్రత్యేక సమన్వయ బాధ్యతలు, జిల్లాల వారీగా కొత్త కార్యాచరణకు పక్కా ప్లాన్. కొత్త వర్కింగ్ ఫార్ములాపై గులాబీ బాస్ ఫోకస్. 2.5 ఏళ్ల ప్రతిపక్ష హోదాను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్ పై సీరియస్ ఫోకస్ పెడుతోంది. ఓవైపు ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే మరోవైపు పార్టీ సంస్థాగత బలోపేతంపై సీరియస్ కాన్సంట్రేషన్ పెట్టింది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తూ ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దళపతి డైరెక్షన్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ పార్టీని ఫుల్ యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చేలా దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి మరో కీలక స్తంభమైన ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుకు కూడా కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇప్పటికే జిల్లాల వారీ సమావేశాలు, సభ్యత్వ నమోదు, నాయకులతో భేటీల ద్వారా సంస్థాగత బలోపేతం కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. నేతల ఇళ్లకే వెళ్లి సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తల అభిప్రాయాలను నేరుగా వినడం వంటి యాక్టివిటీ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ చేపడుతున్న కార్యక్రమాలకు మరింత సమన్వయం కల్పించేలా హరీష్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో ఎక్కడైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని సమన్వయం చేయడం, అసంతృప్తి నేతలతో మాట్లాడడం, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మరింత యాక్టివ్ చేసే బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తారని చర్చించుకుంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయ్యాక జరగనున్న భారీ బహిరంగ సభ, ఆ తర్వాత చేపట్టే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందుతోందట. ఇందులో రాష్ట్ర స్థాయి రాజకీయ కార్యాచరణకు కేటీఆర్ నాయకత్వం వహిస్తే, జిల్లా స్థాయి సమన్వయంలో హరీష్ రావు మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉందని గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక జరగనున్న భారీ బహిరంగ సభకు ముందు జిల్లాల వారీగా స్పెషల్ కోఆర్డినేషన్ టీమ్స్ వేసే అవకాశం ఉందట. ఆ టీంలన్నీ ఒకే కమాండ్లో ఉంచే బాధ్యత హరీష్ రావుకు ఇస్తారని అంటున్నారు. బహిరంగ సభ తర్వాత కేసీఆర్ చేపట్టే బస్సు యాత్రలో కూడా హరీష్ రావు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేయనుండడంతో హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ కార్యాచరణ, హరీష్ సమన్వయం అనే కొత్త ఫార్ములా సిద్ధమవుతోందా అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహానికి గురి చేస్తోందని టాక్. బీఆర్ఎస్ లో బాధ్యతల పునర్విభజన జరుగుతోందా, లేక పార్టీ బలోపేతం కోసం కోఆర్డినేషన్ పెంచే ప్రయత్నమేనా? దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇది బాధ్యతల మార్పు కాదని, పనుల విభజన మాత్రమే అని గులాబీ లీడర్లు చెబుతున్నారు. హరీష్ కు ఎలాంటి స్పెషల్ రోల్ అప్పగిస్తారో చూడాలి మరి.